నమస్తే బ్రదర్స్. ఇప్పుడు నేను తెలుగులో మనం అజ్యూర్ అనేది ఎలా నేర్చుకోవాలి, దానికి ఎంత ఈజియెస్ట్ మెథడ్స్ ఉన్నాయి అండ్ అందులో ఒక చిన్న సెషన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ సెషన్కి మనం ఒక క్విక్ స్టార్ట్ గైడ్ లెక్క స్టార్ట్ చేసి ముందుకెళ్దాం. ఇందులో ముఖ్యమైనది అజ్యూర్ పోర్టల్. ఇది అజ్యూర్ పోర్టల్ అనమాట. పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే ఇలా portal.azure.comకి ఇలా ఎంటర్ కొడితే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మీకు ఒక ఫ్రీ సబ్స్క్రిప్షన్, దీంట్లో పెద్ద ఛార్జెస్ ఏమి ఉండవు. మీకు మీ కార్ నుండి ₹2 వరకు కట్ అవుతుంది. ఓకే, అది మళ్ళీ రిటర్న్ అవుతుంది. అది ఒక సైనప్ ప్రాసెస్ అంటాం మనం. ఈ సైనప్ ప్రాసెస్ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది మనకి. ఈ ఫ్రీ మెథడ్లో మనం ఒకసారి సైనప్ చేసుకుంటే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే దే గో ఫర్ సైనప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సైనప్లో ఒకసారి వాడిన ఫోన్ నెంబర్ను మళ్ళీ ఇవ్వడము, లేదా ఒకసారి వాడిన క్రెడిట్ కార్డ్ నెంబర్ను మళ్ళీ ఇవ్వడము, లేదంటే ఒకసారి సైనప్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ వాడతారు. సో అది మైక్రోసాఫ్ట్ సర్వర్ ఎప్పుడైతే మనము సైనప్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఈ పలానా వ్యక్తి కావాలని చేసేస్తున్నాడు, ఇంతకుముందు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు, అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది, కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వలేనని చెప్పేసి మీకు అది అక్కడికి స్టాప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా మీరు సబ్స్క్రిప్షన్ సైనప్ చేయాలి అనుకుంటే నేను మళ్ళీ మీకు చూపించగలను. పోర్టల్ అజ్యూర్ ఫ్రీ సైనప్ అని కొడితే సో ఇక్కడ మనకు ఫ్రీ వెళ్ళిపోతుంది. ఫ్రీలో చాలా సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయండి. మీరు అనుకుంటుండొచ్చు 30 days తర్వాత నేను ఏం చేయలేనేమని. లేదండి, మీరు వెబ్ అప్లికేషన్స్ ఫ్రీగా వాడుకోవచ్చు, కొన్ని ఫంక్షన్స్ వాడుకోవచ్చు, కొన్ని నోటిఫికేషన్స్ వాడుకోవచ్చు. సో కొంత లిమిటేషన్ ఉంది, అది కంప్లీట్గా అన్లిమిటెడ్ ఫర్ లైఫ్ టైం వాడుకోవచ్చు అండి. ఓకే, అలాగే ఒక సింపుల్ బేసిక్ ఒక VM మనం కనుక క్రియేట్ చేసుకోగలిగితే అది 12 నెలలు అంటే 1 సంవత్సర కాలము మనం కంప్లీట్గా ఫ్రీగా వాడుకోవచ్చు అండి. ఒక బేసిక్ విండోస్ సర్వర్ ఓఎస్ కనుక VM ఉంటే ఒక 3 GBది 4 GB ర్యామ్ తోటి ఒక ప్రాసెసర్ సరిపోతుందండి. ఒక చిన్న టెస్టింగ్కి ఒక వెబ్ అప్లికేషను ఏదో మనం అందులో హోస్ట్ చేసామనుకోండి, అది మనం 12 నెలలు కంప్లీట్గా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది ఇలాగే AWSలో అంటే మన అమెజాన్ నుండి AWS సర్వీసెస్ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటాము, వాళ్ళు కూడా ఇస్తారు. బట్ కంపేర్ టు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో పోల్చుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళతో చాలా క్లీన్గా, నీట్గా, పద్ధతి ప్రకారం చాలా 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 ఆప్షన్స్ మనకు ఫ్రీగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ ఫ్రీ అని కొట్టేసేస్తే మీకు సైనప్ అనేది చేసేసుకోవచ్చు. సైనప్లో మీకు మొట్టమొదటిగా వచ్చేది మీ యొక్క నేము, డీటెయిల్స్, ఓకే, మీ యొక్క పిన్ కోడ్. ఇందులో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి, ఇది ఏదైనా ఒక జీమెయిల్ ఐడి కావచ్చు, ఒక హాట్మెయిల్ ఐడి కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదంటే కొత్త క్రియేట్ చేసేసుకొని నీట్గా, ఓకే, కొత్త ఐడి ఆల్వేస్ గో ఫర్ న్యూ వన్. ఓకే, ఎక్కడ లింకులు పెట్టకండి. ఈమెయిల్ ఐడి కానీ, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ప్రతిసారి మీరు చేంజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి సైనప్లో ప్రాబ్లం రాదు. ఇది ఒక 30 రోజులు పనిచేస్తుంది. మీ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అయిపోయాక మళ్ళీ ఒక 30 రోజులు కావాలంటే మళ్ళీ ఒక డెబిట్ కార్డు కొత్తది ఉంటే తీసేసుకొని వాడేసుకోండి. వర్చువల్ కార్డ్స్ నేను కూడా ట్రై చేశాను. కొన్ని కార్డ్స్ పనిచేసాయి, కొన్ని పని చేయలేదు. సో మనం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 30 daysలో చాలా నేర్చుకోవచ్చు అండి నిజం చెప్పాలంటే. ఓకే, ఇది సైనప్ ప్రాసెస్ అండి. ఒకసారి సైనప్ స్టార్ట్ అయిపోతే మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలా portal.azure.com వెళ్ళాలి. ఇలా వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సర్వీసెస్, చాలా సర్వీసెస్ ఉన్నాయండి మనకి మైక్రోసాఫ్ట్ నుండి. ఇన్ని సర్వీసెస్ బహుశా AWSలో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ యొక్క మెయిన్ కీ వచ్చేసేసి ఒక ఆపరేటింగ్ సిస్టమే కాదండి, దే ఆల్సో హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్స్ కదా. ఈ వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ని మనము వాళ్ళు స్లోగా అన్నీ కూడా క్లౌడ్ ఎనేబుల్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి అప్లికేషన్ క్లౌడ్ ఎనేబుల్ అవ్వడం వల్ల సర్వీసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి.
ఓకే, అలాగే కొత్తగా ఇన్నోవేటివ్ అయినటువంటి ఐఓటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ అంటాం కదా, ఇవి కానీ, బాట్ సిస్టమ్స్ కానీ, ఈ నోటిఫికేషన్స్, మానిటరింగు, ఈ హైబ్రిడ్వి, క్లౌడ్, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఓకే, సో అన్ని సర్వీసెస్ మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్ సర్వీసెస్ కొడితే ఇక్కడ వచ్చేస్తుందండి మనకి. ఇలా మనకు వద్దనుకున్నవి, కావాలనుకున్నవి ఇక్కడ స్టార్ పెడితే ఇక్కడ లిస్ట్లో వస్తాయి, లేకపోతే వద్దండి, అంతే సింపుల్. ఉదాహరణకి ఇక్కడ మీకు డేటాబేస్ కనబడుతూ ఉంటుంది, రిసోర్సెస్ గ్రూప్స్ ఉంది. ఓకే, ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ వద్దనుకుంటే ఇది తీసేసాను అనుకుంటే అక్కడ పోతుంది. దానికి బదులుగా నాకు ఒకవేళ మేనేజ్డ్ డేటాబేసెస్ కావాలనుకుంటే ఇక్కడ పెడితే ఇక్కడ వచ్చేస్తుందండి, అంత సింపుల్ అండి. ఇంకా దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది జనరల్గా మనకి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సినటువంటి ఆల్ సర్వీసెస్ ఆప్షన్. దీని తర్వాత ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామండి, రీసోర్స్ గ్రూప్ అండి. రీసోర్స్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక రౌండ్గా ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ది, ఈ బ్లాక్ కలర్ లోపల ఉన్నదంతా పైదంతా కూడా రీసోర్స్ గ్రూప్ అండి. దీని లోపల ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఇది ఒక కంప్యూటర్ కావచ్చు, ఇది ఒక వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్లేస్లో ఏదైనా వెతుకుతూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా పోయి ఎక్కడ కూర్చోనికి అంటే ఇవి ఒక దగ్గర స్టోర్ అవ్వడానికి, లేకపోతే ఒక సెంట్రల్ ప్లేస్ లాంటిది ఉంటుంది. దాన్ని మనం టాప్ లెవెల్లో అనవచ్చు. టాప్ లెవెల్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ కొద్దిసేపు రీసోర్స్ గ్రూప్ అంటాం. దీన్ని రీసోర్స్ గ్రూప్ ఆర్జీ అంటాము. ఈ ఆర్జీ అనేది రీసోర్స్ గ్రూప్. దీని లోపల డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మీకు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే, ఒకవేళ నేను ఈ రీసోర్స్ గ్రూప్ డెలీట్ చేస్తే ఏమవుతుంది అని అడిగాను అనుకోండి, మీకు అర్థమైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే మీ బ్రెయిన్లో ఉన్నది డెఫినెట్గా ఇవన్నీ కూడా డెలీట్ అయిపోతాయండి. ఎందుకంటే ఈ పైది డెలీట్ చేసేసామనుకోండి, ఇది కూడా నో మోర్ ఎగ్జిస్ట్ అండి. అంటే టెక్నికల్గా ఏదైనా రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇందులో ప్లేస్ చేస్తామండి ఆబ్జెక్ట్స్. అలాగే డెలీషన్ కూడా చాలా కేర్ఫుల్ అండి. నేను ఇంకొక క్రిటికల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటి అంటే, దీని లోపల ఏవైతే రీసోర్సెస్ ఉంటాయో ఈ రీసోర్సెస్ని ఒక్కసారి మనం రీసోర్స్ గ్రూప్ నుండి డెలీట్ చేస్తే మళ్ళీ మీరు రికవరీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చేయలేరంటే. మీరు మైక్రోసాఫ్ట్కి ఒక ప్రీమియర్ కేస్ కనుక ఓపెన్ చేసినా కూడా మీరు ఏమీ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు కేవలం స్టోరేజ్లో ఉన్నటువంటి డేటా మాత్రమే తీయగలరు, అది కూడా సర్టెన్ కండిషన్స్లో మాత్రమే అండి. ఓకేనా, ఇప్పుడు ఫర్దర్గా మనము చూస్తే ఫస్ట్ థింగ్, ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ అంటే నేను ప్రస్తుతము ఒక విండోస్ 10 అనే మెషిన్ని వెతికి క్రియేట్ చేస్తుంటే ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయమంటుంది. ఓకే, దర్ ఈజ్ అ క్లాసిక్ ఆల్సో. క్లాసిక్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుందండి. ఇంతకుముందు ఇలా టాప్ లెవెల్లో ఉండకపోయేవండి. ఏ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్టు సపరేట్గా ఉండేవి. సో ఏదైనా డెలీట్ చేయాలన్నా, ఏదైనా మేనేజ్ చేయాలన్నా కూడా డిఫరెంట్గా ఉండేది. సో ఇదంతా కష్టం కాబట్టి క్లాసిక్లో ఇప్పుడు ఎవరు వాడట్లేరు. ఈ క్లాసిక్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ అండి మైక్రోసాఫ్ట్లో. మీరు ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు దాని గురించి తెలుసుకొని కూడా పెద్దగా ఏం లేదండి. ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా క్లాసిక్లో ఉన్నటువంటి సర్వర్స్ని, అప్లికేషన్స్ని ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ 90% ఆఫ్ ది అవుట్ సైడ్ మనము సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు మైగ్రేట్ చేశారండి కొత్త మోడల్కి. సో ఈ మోడల్ని మనము ఏఆర్ఎం అంటాము, ఆర్మ్ బేస్డ్ అంటాము, అక్కడనేమో ఏఎస్ఎం బేస్డ్ అంటాము. ఏఎస్ఎం అంటే క్లాసిక్లో ఉంటుంది, ఆర్మ్ అనేది న్యూ మోడల్ విచ్ ఇస్ రీసోర్స్ గ్రూప్. కాబట్టి మనము రీసోర్స్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటామండి. ఇప్పుడు అందుకే నేను రీసోర్స్ గ్రూప్ గురించి మీకు చెప్పాను. క్లాసిక్ మోడల్ విచ్ ఇస్ ఏఎస్ఎం బేస్డ్ మనకు అవసరం లేదండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నీట్గా డిఫరెన్సెస్ కూడా చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మీరు క్రియేట్ అని కొడితే అలా ముందుకెళ్తూ ఉంటుందండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక VM కావాలనుకుంటే క్రియేట్ చేసుకుంటాం. VM క్రియేట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే బేసిక్ ఒకటి, డెస్క్ ఒకటి, నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా సెక్షన్స్ అనమాట. బేసిక్ అందులో ఏంటి ఇన్ఫర్మేషను, నీ యొక్క సబ్స్క్రిప్షన్ నేమ్ ఏంటి, ఓకే, దీనికి ఎలాంటి రీసోర్స్ గ్రూప్ చేస్తున్నావు. ఎగ్జాంపుల్ నేను కొత్త క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ పెడతా ఏంది డెమో. నేను ఈజీగా గుర్తుపెట్టుకోనికి
డెమో అని ఇచ్చానండి. మీరు ఇది ఒకవేళ ప్రొడక్షన్లో అనుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం చేస్తుంటే ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చు. రీసోర్స్ గ్రూప్ అంటే మనం మాట్లాడుకున్నామండి, టాప్ లెవెల్లో ఉంటుంది. ఇది రీసోర్స్ గ్రూప్. ఈ రీసోర్స్ గ్రూప్ లోపల మనం ఇప్పుడు ఇక్కడ పైన సెక్షన్లో ఉన్న అన్నీ కూడా యాడ్ చేయబోతున్నాం. ఏమని, ఒక మెషిన్ క్రియేట్ చేయబోతున్నాము. మెషిన్ నేమ్ డెమో VM. ఓకే, ఇప్పుడు ఇది సౌత్ ఇండియాలో క్రియేట్ చేయబోతున్నాము. మనకు చెన్నై దగ్గర అవుతుంది కాబట్టి మనకు ఏది లొకేషన్ దగ్గర అయితే అది. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రస్తుతం యూఎస్లో ఉన్నారనుకోండి, యూఎస్ సెంటర్ మీ దగ్గర ఉంటే అక్కడ నుండి క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఇలా చాలా ఉంటాయి డేటా సెంటర్స్. ఆ నియరెస్ట్ లొకేషన్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. మనకు పెద్ద పర్ఫార్మెన్స్ మిల్లీ సెకండ్స్లో ఎక్కడో ఉంటుంది. అది కూడా ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్, మీరు దాన్ని కూడా ప్రత్యేకంగా భూతత్వంలో చూడాలనుకున్నప్పుడు ఇలాంటి పని మనం చేస్తూ ఉంటాము. కానీ ఇది రైట్ అండి, మీ యొక్క సబ్స్క్రిప్షన్ మీరు బిల్లింగ్ ఎక్కడ అవుతుందో దాని ప్రకారమే చేసుకోవాలి. నాకు బిల్లింగ్ సౌత్ ఇండియా నుండి అవుతుంది కాబట్టి సౌత్ ఇండియా నుండి పెడుతున్నాను. ఎందుకు అంటే నాకు GST వచ్చేసేసి ఇండియా లెవెల్లో కట్ అవుతుంది. మీరు యూఎస్లో ఉన్నప్పుడు అక్కడి ట్యాక్స్లు మీకు అప్లికబుల్ అవుతాయండి, అక్కడ బిల్లింగ్లు మీకు వస్తాయండి. కాబట్టి మీరు పద్ధతి ప్రకారం ఏది కరెక్టో అది చూసి చేసుకోవాలండి. ఒకసారి మనం ఇవి చేశాక కొన్ని కావాలనుకుంటే కొన్ని రీసోర్సెస్ని మనం మూవ్ చేయొచ్చు, ఒక రీసోర్స్ గ్రూప్ నుండి ఇంకొక రీసోర్స్ గ్రూప్కి. కానీ అన్ని రకాల ఆబ్జెక్ట్స్ని మనం మూవ్ చేయలేమండి, ఎందుకంటే దే ఆర్ టైట్లీ బైండ్ అప్ విత్, అంటే టైట్గా అవి బంధంలో ఉండిపోతాయి. ఎలాంటివి అంటే ఒక ఫిజికల్గా లొకేషన్స్కి బాండ్ అయి ఉంటాయి అవి. అలాంటప్పుడు మనం చేయలేమండి. ఓకేనా, ఇప్పుడు అవైలబిలిటీ ఆప్షన్స్ అనేది సపరేట్ అండి, ఇది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది స్కేలింగ్ కోసము, ఇది ఎప్పుడు కూడా అవైలబుల్, దానికి మ్యాక్సిమం హై అవైలబిలిటీలో స్కేల్ సెట్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. అది మనం తర్వాత మాట్లాడుకుందామండి. అది ఇట్ సెల్ఫే ఒక పెద్ద క్లాస్ ఉంది. దాంట్లో మనకి రీసోర్స్ గ్రూప్ అని, పవర్ది రిడెండెన్సీ అని, VM లెవెల్లో సాఫ్ట్వేర్ ప్యాచ్ మేనేజ్మెంట్లో రిడెండెన్సీ అని, ఇలా డిఫరెంట్ రిడెండెన్సీలు ఉంటాయి. అవి హై అవైలబిలిటీలో, అది మ్యాండేటరీ కూడా కాదు ప్రస్తుతము, ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఇట్ సెల్ఫే మీకు హై అవైలబిలిటీ. మళ్ళీ దానికి ఇంకా మీరు ఎక్స్ట్రా హై అవైలబిలిటీకి వెళ్తే అప్పుడు ఇది యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ పోతే ఇమేజ్ గురించి వస్తే చాలా ఇమేజ్లు ఉంటాయండి. రెడ్ హ్యాట్ ఉంటుంది, సెంటోస్ ఉంది, విండోస్ ప్రొఫెషనల్ ఉంది, సర్వర్ ఉంది, మీకు ఏది కావాలో తీసుకోండి. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఈ యొక్క ఇమేజ్ ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామో, ఉదాహరణకి విండోస్ 10 అని, ఈ ఇమేజ్ వచ్చేసేసి ఇక్కడ సౌత్ ఇండియా తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో అవైలబిలిటీలో ఉండాలి. ద వాల్యూ షుడ్ నాట్ బి ఎంప్టీ అంటుంది. ఎందుకు, ఇక్కడ ఇమేజ్ లేదండి, అంటే నాకు సబ్స్క్రిప్షన్లో నా సబ్స్క్రిప్షను ఇక్కడెక్కడ కూడా ఎనేబుల్ అయ్యి లేదండి ఈ లొకేషన్స్కి. కాబట్టి నాకు ఇక్కడ బ్లాంక్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇదేం చేస్తానంటే UK ఆర్ వెస్ట్ US కానీ ఇలాంటిది ఏదైనా లొకేషన్ తీసుకుంటే, ఓకే, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఇమేజ్ వస్తుంది. వెస్ట్లో కూడా నాకు లేదండి. ఓకే, సో ఐ విల్ గో టు వెస్ట్ US. ఇప్పుడు సెలెక్ట్ కొడితే, సారీ ఇక్కడ కొడితే ఇమేజ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపించాలన్నమాట. ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో లెట్స్ గో ఫర్ అదర్ రీజియన్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ మీ. సో ఇందులో ఈస్ట్ US తీసుకుంటానికి కన్ఫామ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి కావాల్సినటువంటివి ఉన్నాయి. చూసారు ఇక్కడ 2 గిగ్తో 900ది కూడా ఉంది. మనకి కావాల్సినటువంటి PC మనం తీసుకుంటామండి. సో నా కేసులో ఇది సరిపోతుందండి. నాకు ఫ్రీ టైర్లో అంటే ఫ్రీగా నెలంతా వాడినా కూడా 983 రూపాయలు వస్తుంది, అంటే ఒక 1000 రూపాయల వరకు వస్తుందండి. ఇది సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు కావాల్సినటువంటి యూజర్ నేమ్లో పాస్వర్డ్లో ఇక్కడ మనం ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని అయిపోతుంది. అంటే మనకు కావాల్సినటువంటి పాస్వర్డ్స్ ఇక్కడ ఇచ్చేసామనుకోండి. ఇలా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్మిన్ లాంటిది కాకుండా నేను ఏం చేస్తున్నానంటే తెలుగు అని ఇచ్చేసాను అనుకోండి. ఎగ్జాంపుల్ అడ్మిన్ తెలుగు కానీ ఇది యూజర్ నేమ్ ఇదండి. వాటికి సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వాలండి ఏదో ఒకటి. సో నేనేం చేస్తున్నాను, ఒక సూపర్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నానండి. సో ఈ పాస్వర్డ్ ఓకే, సో
సో ఇలా ఇచ్చేసేసి కాంప్లెక్సిటీ సెట్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అడ్మిన్ ఇలాంటివి తీసుకోదండి, ఇవి ఈజీగా గెస్ చేసేది. అలాగే ఇక్కడ పాస్వర్డ్స్ కూడా అంతే అండి. మీరు ఏదో పాస్వర్డ్ ద రైట్ 1 2 3 ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఈజీగా చెప్పేస్తుంది ఇలాంటివి అలో చేయమని. ఇది క్లౌడ్లో మీకు ఏంటంటే ఇక్కడ నుండి మీరు ఇంట్లో కూర్చొని క్లౌడ్లో మెషిన్ కనెక్ట్ అవ్వాలంటే ఫైర్వాల్లో పోర్ట్స్ ఎనేబుల్ చేయాలి. కాబట్టి ఆ ఫైర్వాల్ పోర్ట్స్ ఇది ఇక్కడ చెప్పేస్తుందండి మీకు. ఏమనంటే బాబు నువ్వు ఆర్టీపీ చేస్తున్నావు కాబట్టి ఆర్టీపీ పోర్ట్స్ ఇక్కడ ఎనేబుల్ చేయి అని చెప్పామనుకోండి, ఈ సెక్షన్ అయిపోతుంది బేసిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ పోతే డెస్క్ అని ఇక్కడ నెక్స్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ నేను సేవ్ చేశానండి ఆ పాస్వర్డ్ ప్రస్తుతము నా బ్రౌజర్లో మళ్ళీ గుర్తుంచుకోకుండా. ఇకపోతే డిస్క్లోకి వెళ్తే ఈ హార్డ్ డిస్క్ టైపు, హార్డ్ డిస్క్ కాన్ఫిగరేషను ఇదంతా కూడా ఇక్కడ చేయొచ్చండి. ఇది ఇంకా లోడ్ అవుతుంది, బహుశా నా మిషన్ స్లో అయిన ఉంటుంది. ఇక చివరికి అయితే లోడ్ అయితే అయ్యిందండి. దీంట్లో చూస్తే మీరు స్టాండర్డ్ ఎస్ఎస్డి ఉందండి, అంటే నార్మల్గా మ్యాగ్నెటిక్ డిస్క్ ఉండి తిరుగుతూ ఉంటుంది చూసారు, అదనమాట. ఇలాంటివి మనకి పనికిరావండి. సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలంటే ప్రీమియం డిస్క్ తీసుకోవాలి. కొంచెం డబ్బులు ఖర్చు అయితే అయినా కూడా ప్రీమియం డిస్క్లో మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ కానీ ఏదైనా చేసినా కూడా చాలా స్మూత్గా ఫాస్ట్గా ఉంటుందండి. సో ఈ వర్చువల్ మిషన్ ఏ సిరీస్కి ప్రీమియం డిస్క్ అనేది సూట్ అవ్వదు. ఎందుకు రీజన్ ఏంటంటే ఏ తర్వాత అంటే V2 E3 వర్షన్స్ ఇలా చాలా వచ్చాయండి. ఓకే, మీరు కనుక ముందు ఇప్పుడు 95 98లో సెకండ్ ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్ ఇలా వచ్చాయి కదా. అలాగే VMs కూడా వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు టెంప్లెట్స్ మీకు ఇమేజ్ బ్రౌజ్ చేసేటప్పుడు చూస్తుంది కదా, అక్కడ A0 A01 V2 V3 అని కనబడుతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపాటబిలిటీకి సంబంధించినవి. సో వాటి యొక్క హార్డ్వేర్ స్పెక్స్ డిఫరెంట్గా ఉంటాయండి. కాబట్టి ఈ ప్రీమియం సపోర్ట్ చేయదు. సో A0 అనేది నేను స్టాండర్డ్ ఎస్ఎస్డితోనే స్టాండర్డ్ హార్డ్ డిస్క్ తోటి నేను అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇంకేదైనా అడిషనల్ డిస్క్ ఏదైనా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టొచ్చండి. ఓకేనా. ఇది మేనేజ్డ్ అన్మేనేజ్డ్ అని ఉంటుందండి. మేనేజ్డ్ అంటే ఇమేజ్ వాళ్ళదే సూపర్గా ఫాస్ట్గా ఉంటుందండి. సో మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేసిందంటే మేనేజ్డ్ డిస్క్ వాడుకోమంటాడు, మనం అందుకే అది వాడుతున్నామండి ప్రస్తుతం. అడిషనల్గా మీరు ఏదైనా హార్డ్ డిస్క్ లాంటిది ఏదైనా అటాచ్ చేయాలంటే ఇక్కడ అటాచ్ చేస్తామండి. అంటే C డ్రైవ్ ఒకటి అటాచ్ అవుతుంది, D డ్రైవ్ వస్తుంది, కానీ అది టెంపరీ డిస్క్ అండి. అంటే మీకు అందులోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవద్దు. ఎందుకంటే అజ్యూర్కి సంబంధించినటువంటి సర్వీసెస్ రన్ అయినప్పుడు కొన్ని టెంపరీగా అవి స్టోర్ చేసుకునే ఒక డ్రైవ్ ఉంటుందండి, అది D డ్రైవ్ అండి. దాంట్లో ఏదైనా ఫైల్ పెట్టి మీరు లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు పెట్టిన ఫైల్ ఎక్స్పైర్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటివన్నీ చూసుకోవాలండి. అందుకే ఇక్కడ మనకి కావాలంటే అడిషనల్ డిస్క్ క్రియేట్ చేయొచ్చు. ఊరికి ఉత్తగానే మనం క్రియేట్ చేద్దామంటే క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ చుక్కలు పోయినాయి, పైన ఈ చుక్కలు పోతున్నాయి కదా, అంటే మనకి ఇది లోడ్ అవుతుంది అనమాట. ఇది కొద్ది టైంలో మనకి సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ప్రస్తుతం నేను యూఎస్లో ఉన్నానంటే ఇక్కడ లోకల్ టైం 10:30 అండి. సో సరే అండి. సో ఇక్కడ ఇది లోడ్ అవుతుంది. ఐఎమ్ సారీ, ఇంకేదో మాట్లాడేసాము. స్టాండర్డ్ ఎస్ఎస్డి కావాలా అంటే మనకు స్టాండర్డ్ హార్డ్ డిస్కే కావాలి. ఎంత GB కావాలంటే 1 TB అండి. ఇక్కడ మీకు ఒక సూపర్ టిప్ నేను చెప్పాలనుకున్నాను అండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చను, మరియు ఇది ఒక నాలెడ్జ్ బాగా చదవగా వచ్చేది ఏంటంటే ప్రీమియం డిస్క్కి నార్మల్ డిస్క్కి పర్ఫార్మెన్సే కాదండి, డిఫరెన్స్ కాస్ట్ కూడా చాలా వాచిపోతుంది. మనకి స్టాండర్డ్ డిస్క్ ఒకవేళ 1 TB అని పెట్టామనుకోండి, మనకు 1 TBకి బిల్ అవ్వదండి, మనము ఎంతైతే యూస్ చేస్తామో అంతే పడుతుంది. కానీ ప్రీమియంలో అలా కాదండి. మీరు 512 MB పెట్టారనుకోండి, 512 GB పెట్టారనుకోండి, 512 GB మీరు వాడేసినట్టే. అంటే వాడి డేటా సెంటర్లో వాడి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లన్నీ కూడా వాడు మీకు డెడికేట్ చేసి పెట్టాడు అందులోకి వెళ్ళి స్టోరేజ్. కాబట్టి అది ప్రీమియం అనమాట, దానికి డబ్బులు ఇమీడియట్గా పడతాయి, అంటే బిల్లింగ్ బాగానే అవుతుందండి. నార్మల్గా దీనికి అనుకుంటే పెద్ద బిల్ కాదండి మీకు. ఇది క్లిక్ కొట్టి ఓకే కొట్టేస్తే మనకి అది హార్డ్ డిస్క్ అటాచ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఈ డ్రైవ్ గానో ఏదో ఒక డ్రైవ్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇది రీడ్ ఓన్లీ కాదు, మనకు రీడ్ అవ్వాలి, రైట్ అవ్వాలి హార్డ్ డిస్క్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది బాగా చూస్ చేసుకొని రీడ్ ఓన్లీ బై డిఫాల్ట్ వస్తుంది. అలా కాదు, మనకి రీడ్ అండ్ రైట్
ఎందుకంటే డేటా పెడతాం, డేటా తీస్తాం. ఓకేనా. నెక్స్ట్ పోతే నెట్వర్కింగ్ అంటే ఏం లేదండి, మన నెట్వర్క్ కార్డుకి మీద ఏమవుతుంది, డ్రైవర్ పడి ఉంటుంది, దాని మీద ఏమైతే విండోస్ ఫైర్వాల్ ఉంటుంది. ఆ విండోస్ ఫైర్వాల్ ఉన్న తర్వాత ఏమవుతుంది, దాని మీద ఇంకొక ఫైర్వాల్ లాంటిది సెట్ అవుతుంది. దాన్ని మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అని అంటామండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలనుకుంటే ఈ డిస్క్ గురించి ఒక మొత్తం వీడియో క్రియేట్ చేస్తాండి. నెట్వర్కింగ్ మీద ఒక కంప్లీట్ వీడియో క్రియేట్ చేస్తాండి. ఇది కేవలం ఇంట్రడక్షన్ అండి. ఇది సింపుల్గా మనం చెప్పుకునేది మీకు అర్థమవుతుందా లేదా టెస్టింగ్ కోసం. మీరు నిజంగా ఇది లైక్ చేసి నాకు ఒక బూస్టప్ లాంటిది ఇవ్వగలిగితే, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే, వీడియో కొంచెం కామెంట్లు పెడితే, నేను ఖచ్చితంగా డెప్త్గా నీట్గా మన తెలుగు లాంగ్వేజ్లో, మన ఇంటి మన లాంగ్వేజ్లో నీట్గా మాట్లాడుకుంటూ పోదామండి. పోను మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా నేను లైవ్లో కూడా ఫ్రీగా నేను చెప్పనీకి నా యొక్క ఎఫర్ట్స్ని నేను పెడదామని ఒక ఆలోచన కూడా ఉందండి. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతము మనము నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో ఇక్కడ మనకి సబ్నెట్లో ఎప్పుడైనా ఇది ఆటోమేటిక్గా ఒక సబ్నెట్ అనేది క్రియేట్ చేస్తుందండి. దీన్ని మనము విఐడి అంటాము, సిఐడిఆర్లో అది క్రియేట్ చేసి పెడుతుంది. 10 సిరీస్లో బై డిఫాల్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి ఒక పబ్లిక్ ఒక ఐపీ కూడా అసైన్ అవుతుంది. ఏ పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకుని మనం కనెక్ట్ అవుతామండి. ఇది ఎప్పుడు డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు స్టాటిక్ ఉండాలనుకున్న పబ్లిక్ ఐపీ ఇక్కడ క్రియేట్ కొడితే పబ్లిక్ ఐపీ స్టాటిక్ది ఇక్కడ వస్తుంది ఆప్షన్, అది క్రియేట్ అవుతుందండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకా డాట్స్లో వెళ్ళింది, ఇక్కడ ఇంకొక పేజ్ వచ్చింది. ఇక నేను ఏమంటున్నా అంటే స్టాటిక్ అని అండి. అంటే ఇక్కడ బేసిక్ వేరే చార్జ్ ఉంటుంది, స్టాండర్డ్కి వేరే ఉంటుంది. మనం స్టాటిక్ తీసుకున్నాము, స్టాండర్డ్ సరిపోతుందండి మనకి మన టెస్టింగ్కి. సో ఇది లోడ్ అవుతుంది. ఈ స్టాటిక్లో ఒక ఐపీ వస్తుంది. ఇప్పుడు మనము ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది బేసిక్ లెవెల్లోనే మనం పెట్టుకుంటున్నాము. ఇది ఫైర్వాల్ అండి. ఇది ఇట్సెల్ఫ్ ఒక కంప్లీట్ లెసన్ అండి. ఇది ఒక ఫైర్వాల్ అనమాట. గేట్వే లెవెల్లో మీరు విండోస్ అడ్మిన్ అయ్యింటే మీకు అర్థమవుతుంది ఒక ఫైర్వాల్ అని అంటాము మనము. ఆ ఫైర్వాల్ నుండి మనకు బ్లాకేజెస్ జరుగుతూ ఉంటాయి కదా, అలా ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి నెట్వర్క్ సెక్యూరిటీని. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో మనము దీన్ని చూద్దాము మనం వేరే వీడియోలో. డెఫినెట్గా నాకు కనుక మంచి సబ్స్క్రిప్షన్ని ఇంక్రీజ్ చేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక 5,000 పీపుల్ అయినా మన తెలంగాణ ఆంధ్ర నుండి ఈ క్లౌడ్ అనే న్యూ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటారని ఒక చిన్న ఆలోచనతో నేను ఇది చేస్తున్నానండి వీడియో. ఒకవేళ నిజంగా లైక్ చేస్తే, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే, నేను ముందు కొన్ని వీడియోస్ మన తెలుగు వాళ్ళ కోసం మన కోసం చేస్తానండి నేను. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగిన విషయము, నా స్కిల్ లెవెల్లో నేను చాలా కాంప్రమైజ్ అయ్యి ఈ లాంగ్వేజ్లో మాట్లాడాల్సి వస్తుందండి. లేదంటే నేను ఈవెన్ దో సిన్స్ ఐ మీన్ యూఎస్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్. అంతేకాకుండా I work for world top 3 companies, so that's a different level, and I don't want to talk on that now, but this is time to show my demo anyway. So at the end identi ante you are creating ఇది క్రియేట్ చేశాక it is taking some time because PC is very slow and PC means the internet connectivity looks like slow for me, so that's why it is trying to build all these blocks. ఇది అయిపోగానే మనకి మేనేజ్మెంట్కి వెళ్ళిపోతామండి. ఓకేనా. ఈ మేనేజ్మెంట్లో దట్స్ ఓకే, ఐ హ్యావ్ టు స్టే. సో లెట్స్ టేక్ ఇట్ బ్యాక్ అండి, దట్స్ ఫైన్. ఓకే. మనకి పెద్ద ఏం లేదండి, అక్కడ స్టాటిక్ ఒక ఐపీ వస్తుంది. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మేనేజ్మెంట్లో బూట్ డయాగ్నోస్టిక్ అకౌంట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మిషన్ మీ ముందు లేదు, రేపు పొద్దున్న అది బూట్ అయిందా, బూట్ అవ్వలేదా, ఆ స్టేటస్ చూడాలి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాంటివి ఉన్నప్పుడు మీరు చూడాలనుకున్నప్పుడు ఈ బూట్ డయాగ్నోస్టిక్స్ ఎనేబుల్ చేసుకుంటే అది ఏ స్టేజ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ స్క్రీన్ వచ్చినా కూడా, బ్లూ స్క్రీన్ అంటే బిఎస్ఓడి అంటాము, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే విండోస్ ఒక డెత్ అనమాట. అంటే అక్కడ నుండి అది ముందుకు ఏది వెళ్ళదు, ఏది ప్రాసెస్ చేయదు, హ్యాంగ్ అవుతుంది, ఒక స్క్రీన్లో ఉంటుంది, డంపింగ్ ప్రాసెస్ పెడుతూ ఉంటుంది డీబగ్ చేయడానికి. సో అలాంటివి మనకు ఫిజికల్గా ఉంటే మనం ఈజీగా డీబగ్ చేయగలమండి. ఓకే. డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి మెమరీ డంప్ అని ఆ టూలు ఈ టూల్ బాగానే మనం చేయగలం. కానీ రిమోట్గా ఎలా చేయగలమండి? చేయలేం. అలాంటప్పుడే మనకు యూజ్ అయ్యేది బూట్ డయాగ్నోస్టిక్ అండి. ఇది క్లౌడ్లో ఉన్నా కూడా వీడు మైక్రోసాఫ్ట్ వాడు మనకి ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఏమని, బూట్ డయాగ్నోస్టిక్స్ యూజ్ చేసి మీరు నీట్గా వర్క్ చేసుకోవచ్చు అండి. అలాగే
అలాగే ఓఎస్ గెస్ట్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉంటాయండి. అది కూడా సిమిలర్గా ఓఎస్ రిలేటెడ్ మనం మెట్రిక్స్ అవన్నీ మనము స్టార్ట్ చేసుకోవచ్చు అండి. దీనికి సపరేట్గా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, దానికి కొంత లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఇదంతా స్టోరేజ్ అకౌంట్ అంటే మనకి ఇక్కడ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, డిస్క్ గురించి. ఇక్కడ స్టోరేజ్ వాటి టైప్స్, బ్లాబ్స్ ఏంది, పేజ్ బ్లాబ్ ఏంది, టైప్స్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఆ సెషన్లో మనం నీట్గా చెప్పుకోవచ్చు అండి. బట్ ఇది ఏంటి అంటే ఒక డిఫరెంట్ స్టోరేజ్ అకౌంట్ అనమాట. అకౌంట్ అంటే థింక్ దట్ ఒక హార్డ్ డిస్క్ అనుకుంటే హార్డ్ డిస్క్లో ఈ ఫైల్స్ అన్నీ అక్కడ పడతాయి. మీరు ఏం చేస్తారు, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందండి స్టోరేజ్ అకౌంట్కి, ఆ పాస్వర్డ్ పెట్టి ఆ యూజర్ నేమ్ కొట్టగానే అందులో ఉన్న ఫైల్స్ మీరు రీడ్ చేసుకోవచ్చు. అలా అనమాట. ఇప్పుడు ఈ ఎంటైర్ మీరు క్రియేట్ చేసే ఈ మొత్తం విజార్డ్ కూడా అందులోనే మీకు ఒక దగ్గర స్టోర్ అవుతుందండి. కాన్ఫిగరేషన్ ఫైల్, ఒక హార్డ్ డిస్క్ ఫైల్గా, విహెచ్డి ఫైల్ కదండి. ఇప్పుడు మనం VM క్రియేట్ చేస్తే ఏమవుతుంది, విహెచ్డి ఫైల్ వస్తుంది, VHDX వస్తుంది. సో ఈ స్నాప్షాట్ తీసామనుకోండి, ఏదైతే టైప్ ఆఫ్ ఫైల్ వస్తుందో అవన్నీ కూడా ఆ స్టోరేజ్ అకౌంట్లో స్టోర్ అవుతాయి. దీని గురించి మనం డెప్త్గా ఒక సెషన్ ఖచ్చితంగా నా కనుక మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దాంట్లో డౌట్ లేదండి. ఓకేనా. నెక్స్ట్ పోతే ఐడెంటిటీ అనేది ఒకటి ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండి. ఇది మన మెషిన్లో లాగిన ఇన్ఫర్మేషన్ గురించి. అలాగే ఇప్పుడు ఈ ఇంత కాస్ట్ పెట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2,000-4,000 పెడుతున్నామండి ఈ మిషన్కి. బట్ మనకేంటి అంటే పొద్దున ఇప్పుడు మన యూజ్లో అయితే ఏముందండి, 8 o'clockకి మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. 8 నుండి మనకి 5 వరకే పనిచేస్తాము, 4 వరకు పనిచేస్తాము. 4 అంటాము, 3-3:30కి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ బిజినెస్ అవర్స్ తర్వాత అలాగే క్లౌడ్లో రన్ అవుతుంది అనుకోండి, ఎంత గ్రీన్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎంత బిల్డింగ్ మనకి వేస్ట్. సో మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వు అని చెప్తాం. ఇక్కడ ఓన్లీ యూటీసీ కదండి, అన్ని రకాల టైం జోన్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన టైం జోన్లో మీరు ఎప్పుడంటే అప్పుడు షట్ డౌన్ పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే. సో దాని ప్రకారము మనకి ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అయితే కెనడా టైం పెట్టేస్తామని ఆటోమేటిక్గా ఆ టైంలో 7 PMకి షట్ డౌన్ అవుతుంది. లేదు నాకు అందరు ఎంప్లాయీస్ వచ్చేసేసి 4కే వెళ్ళిపోతారు కాబట్టి 4 PM నువ్వు షట్ డౌన్ చేసేయంటే షట్ డౌన్ చేసేస్తుందండి. ఒకవేళ యూజర్కి నోటిఫై చేయాలంటే నోటిఫై చేస్తాం, మెయిల్ ఐడి ఏదైనా కావాలంటే ఇచ్చేస్తామండి. ఓకేనా. ఇకపోతే బ్యాకప్ అండి. మనము ఇంత పెద్ద VM క్రియేట్ చేస్తాం, దాంట్లో ఫైల్స్ బ్యాకప్ కానీ స్నాప్షాట్స్ కానీ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఇదండి. ఇది కంప్లీట్ ఒక 5-6 లెసన్స్, 5-6 కాదండి, ఒక 10 సెషన్స్ అన్న ఉంటుంటాయి బ్యాకప్ మీద. అంత చిన్నది కాదు టాపిక్. అంటే విండోస్ బ్యాకప్ చిన్నది అండి. నాకు ప్లాన్ ఎలా ఉందంటే ASR అంటామండి, అజ్యూర్ సైట్ రికవరీ. సో అది ఎలా అంటే ఒక హైపర్వైజర్లో అంటే హైపర్వీలో మీకు ఒక 20-30 మిషన్స్ ఉన్నాయనుకోండి, VMs. దాన్ని అక్కడ నుండి మీ ఆన్ ప్రిమిసెస్ నుండి క్లౌడ్కి తీసుకురావడం, క్లౌడ్ నుండి ఆన్ ప్రిమిసెస్కి తీసుకురావడము, అలాగే DR యాక్టివిటీ చేయడము, VMwareలో చేయడము, అక్కడ నుండి క్లౌడ్లోకి తీసుకురావడము, అక్కడ సడన్గా ఆ మిషన్ మనము టర్న్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లౌడ్లోనే ఆన్ అవ్వడము, ఇలాంటివన్నీ నాకు మైండ్లో ప్లాన్ చేసి పెట్టానండి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినవి. సో ఐ థాట్ బెటర్ టు టీచ్ ఇన్ తెలుగు సో దట్ పీపుల్ విల్ లెర్న్. యాక్చువల్గా ఎవరైతే కంఫర్టబుల్ కాదు అనుకున్నాం, ఏదైనా మదర్ టంగ్ అంటే మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే అది పక్కా హార్ట్ కతుకుంటుంది, ఎక్కువసేపు గుర్తుకుంటుందండి. ఇది మీరు గూగుల్లో కానీ ఇంకెక్కడే కానీ మీరు సెర్చ్ చేసినా కూడా ఖచ్చితంగా మన భాష, మన మాతృభాష ఏదైతే ఉందో, మన మదర్ టంగ్ ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడుకున్నది ఎక్కువ రోజులు గుర్తుకుంటుందండి. అదే వేరే వాడిది మనము యాజ్ అన్ లాంగ్వేజ్కి మనం నేర్చుకున్నది ఉందనుకోండి, అంతగా గుర్తుకుంటుంది అన్నది ఎఫెక్టివ్గా వెన్ ఇట్ కమ్స్ టు ది ఎఫెక్టివిటీ మెట్రిక్స్ ఇట్ డజంట్ అండి. సరే, మనము అది సార్ నేను అది చెప్దామని అనుకుంటున్నాను, ది డిఫరెంట్. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ దట్ ఐ వాంటెడ్ టు కవర్ మెనీ సర్వీసెస్. ఐ విల్ కవర్ లేటర్ పాయింట్ ఇఫ్ ఐ గెట్ రియలీ గుడ్ బూస్టప్. సో ఇక్కడ బ్యాకప్ కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు. నాకు బ్యాకప్ అవసరం లేదండి, ఎందుకంటే బిల్లింగ్కి నా దగ్గర అమౌంట్ తక్కువ ఉందండి. నా దగ్గర ఉన్నది 7,000 రూపీస్ అండి, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి నేను దీన్ని పెట్టలేను. INRలో 7,000 అండి. సో I have to spend this 7,000 within this month. Okay. So now నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి గెస్ట్ వాయిస్ కాన్ఫిగ్ అండి. ఇది కూడా వెరీ లెంతీ సబ్జెక్ట్ అండి. గెస్ట్ కాన్ఫిగ్ అంటే
లైక్ ఆటోమేషన్ చేయొచ్చు, లేదా ఒక యాంటీవైరస్ లాంటిది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వాలి, లేకపోతే ఒక సపరేట్ స్క్రిప్ట్ రన్ అవ్వాలి మీకు విఎంలో ఆటోమేటిక్గా, లేదా దాన్ని మానిటర్ చేయాలి ఫ్రమ్ సమ్వేర్. మేబీ ఐల్ టేక్ ఫ్యూ ఆఫ్ ద products because I've worked with almost 20 to 30 different server products. Okay, when it's a server application products like SharePoint, Exchange, Office 365, ఇలా different applications. Okay, let's take a random different application. Say example, మీరు SCCM అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్. ఈ సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యాంటీవైరస్ అప్డేట్స్ ఇస్తుంది, స్కెడ్యూల్ స్కాన్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేస్తుంది, సాఫ్ట్వేర్స్ డిప్లాయ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇలాంటిది ఏదన్నా మీకు ఒక ఏజెంట్ ఆటోమేటిక్గా ఈ విఎంలో వేయాలి, తర్వాత మీరు అక్కడ నుండి మేనేజ్ చేయాలి. విఎంలో మీరు లాగిన్ అవ్వరు, కానీ మీ యొక్క అడ్మిన్ ఇచ్చినటువంటి ఆ ఎక్స్టెన్షన్ ఫైల్, ఆ స్క్రిప్ట్ ఫైల్ కానీ, ఆ PS1 కానీ, ఏదైతే స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయో వాటిని మీరు ఇక్కడ నుండి రన్ చేయాలనుకుంటే గెస్ట్ కాన్ఫిగ్ నుండి చేస్తాము. ఇది వెరీ లెంతీ అండ్ వెరీ ఇన్నోవేటెడ్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఇస్ వేర్ ద గ్రోత్ కమ్స్ ఫర్ ది క్లౌడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ పోతే ట్యాగ్స్ అండి. ట్యాగ్స్ అంటే ఈ యొక్క వర్చువల్ మిషన్ని ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై ఒక బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ఏదైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది ఈజియెస్ట్ వే టు ఫైండ్ అవుట్, ఇక్కడ మీరు ట్యాగ్స్ ఇవ్వచ్చండి. ఉదాహరణకి నేను ఇక్కడ డెమో అని ఇచ్చాను అనుకోండి, దాని యొక్క వాల్యూ నేను ఎప్పుడైతే బిల్డింగ్ దాంట్లోనో ఎక్కడైనా చూసినప్పుడు ఆ ట్యాగ్ కనబడుతుంది. ఓకే, ఇది స్పెసిఫిక్ కాంపోనెంట్ ఈ ట్యాగ్ నుండి వచ్చింది, ఈ ట్యాగ్ వచ్చేసి డెమో దానికి లింక్ అయి ఉంది, ఇక్కడ నుండి వచ్చిందని నాకు ఈజీగా గుర్తుపెట్టుకోని కండి. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత రివ్యూ కొడతామండి, అంటే మనం ఇంతసేపు చేసింది అక్కడ ఉంటుంది. ఓకే, ఈ దాంట్లో ఏదన్నా చిన్నది ఫెయిల్ అయితే ఖచ్చితంగా పైన వచ్చినట్టు వస్తుంది. ఇక్కడ చూస్తే ఎర్ర బాక్స్ కూడా వచ్చింది, ఎర్ర డాట్కి వెళ్తామండి. ఇక్కడ ఏంది, ఈమెయిల్ ఐడి అడిగింది, నోటిఫికేషన్ బిఫోర్ షట్ డౌన్ అన్న. నేను షట్ డౌన్ చేసేటప్పుడు నాకు నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా 4 PM చేసే అన్నా అనుకోండి. నెక్స్ట్ పోతుందండి, ఇక్కడ రివ్యూ అని క్రియేట్లో రివ్యూ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. ఇక్కడి వరకు ఒక ఫేజ్ అయితే ఇలాంటి వర్చువల్ మెషిన్స్ ఎక్సెప్ట్ ది మీకు కంప్యూటర్ నేము తప్ప యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇలాంటివి చిన్నవి మ్యాండేటరీ థింగ్స్ అడుగుతూ ఇలాంటి కాన్ఫిగరేషన్, అంటే ఈ డ్రైవ్లో 1 TB ఇచ్చాము, ఇంకేదో ఎక్స్టెన్షన్స్ ఇచ్చాము, ఒక UTC స్కెడ్యూల్ పెట్టాము, ఇలాంటివన్నిటిని కలిపి ఒక 1000 మిషన్స్ చేయాలనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఆటోమేషన్ టెంప్లెట్ అంటే ఈ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోతుందండి. ఓకే, ఈ ఫైల్ టెంప్లెట్ క్రియేట్ అయిన తర్వాత ఇదన్నీ మనం ఇక్కడ ఓకే దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే డిప్లాయ్ కొట్టేయచ్చండి, లేదా ఈ టెంప్లెట్ని మీరు మీ లైబ్రరీలో యాడ్ చేసుకొని అక్కడ నుండి చేయొచ్చు. ఇది ఒక పెద్ద టాపిక్ అండి. ఇన్ఫ్యాక్ట్ దీనికి ARM లాంగ్వేజ్ రావాలి, అదంతా నేను చెప్తాను, చాలా ఈజీ అండి. మీరు వర్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటుంటారు బహుశా, MS వర్డ్, అవుట్లుక్ కొద్దిగా డిఫికల్ట్ అయి ఉండొచ్చు, వర్డ్ అయితే ఎక్సెల్ కొంచెం డిఫికల్ట్ అండి, పవర్ పాయింట్ కొంచెం వర్డ్ అయితే ఈజీ కదండి. MS వర్డ్లో మనం ఏమి తెలియకపోయినా చేస్తుంటే ఎలా వస్తుందో అలాగే అండి ఇది కూడా. ఓకేనా. సో ARM టెంప్లెట్స్ నేను మాట్లాడతాను, ఇది కాక ఇంకా గిట్ హబ్ అని ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయండి మెథడ్స్, అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అండి నేను చెప్పాలనుకుంది. ఓకే, క్రియేట్ కొట్టానండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇనిషియలైజేషన్ అయ్యి, ఓకే, నాకు ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టేటస్ మొత్తం నేను ట్రాక్ చేసుకోవాలనుకోండి, నేను ఏం చేస్తానంటే రీసోర్స్ గ్రూప్స్కి వెళ్ళిపోతానండి. మీరు గమనించారు కదా, నా రీసోర్స్ గ్రూప్ డెమో అని రావాలి. ఇక్కడికి వెళ్ళి ఓవీలో క్రియేట్ VMది ఇక్కడ ప్రస్తుతం ఏమీ లేదు. ఇఫ్ ఐ రీఫ్రెష్ స్లోగా 1 by 1 క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా డెప్త్గా మనము చేసుకోవచ్చండి. ఓకే, మీరు క్యాన్సిల్ చేశారనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డయాగ్నోస్టిక్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పోతే ఇక్కడ డెమో VM డిస్క్ అనేది ఒక హార్డ్ డిస్క్ లాంటిది క్రియేట్ అయిపోయింది, దీనికి సంబంధించింది. ఓకే, దెన్ మీకు VM ఒకటి సంబంధించిన పబ్లిక్ IP రిజర్వ్ అయిపోయింది, స్టాటిక్ పెట్టామనుకోండి అది. ఓకే, ఇలా 1 by 1 మీకు సెట్ అయిపోతాయండి. ఓకే, ఇంతే అండి, ఏం లేదు, ఇలా చేస్తూ పోతూ ఉంటే NSG వచ్చేసింది, అన్నీ వచ్చాయి, కొద్దిసేపట్లో ఒక VM కూడా మనకు వస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ ప్రస్తుతం నాది ఉంది, ఇది VM, ఇది డిఫరెంట్ అండి.
ఇవేం కాకుండా మనకు VM రావాలండి. దీనికన్నా ముందు రీసోర్స్ గ్రూప్ వస్తుంది. ఏది చేసినా కూడా టాప్ లెవెల్లో రావాలి. మనం ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ క్రియేట్ అయ్యేది ఈ పైది ఈ బాక్స్ ఏంది రీసోర్స్ గ్రూప్. ఇక్కడ పోతే చూస్తాము, ఇక్కడ చూడండి డెమో అనేది ఫస్ట్ ఇది క్రియేట్ అయింది. దీని లోపల 1 by 1 ఆబ్జెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. అలాగే కొద్దిసేపట్లో మిగతాదంతా మిషన్ వస్తుంది. ఆ తర్వాత సింప్లీ మనం వెళ్ళేసి ఆ మిషన్ దగ్గరికి కనెక్ట్ అని కొడితే కనెక్ట్ అవుతుందండి. ఓకేనా? ఇది శాంపుల్ వీడియో అండి. ప్రస్తుతము నా పక్కన అంటే నేను ఆల్రెడీ వేరే రూమ్లో ఉన్నాను, సో కొంచెం వాయిస్ లోగా ఉంటుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు టీచ్ యూ ఫర్ ఆల్ అవర్ తెలుగు గైస్ అండి. ఇది స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నా అంటే నేను. Let's see how many members will subscribe for me and how many thumbs ups and how many comments I get it, and thanks for your all support. Thanks a lot.